కీచకులు ఇచ్చి అన్ని చెరువులన్నీ నింపుకోవడానికే మనం ఇంత మన ఈ తిప్పలు అంట మనం 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 ఆలోచన చేస్తున్నది కూడా నీళ్ళు వదిలిపెట్టమని దానికోసం 2 days మీకు తెలియదు మళ్ళీ సార్ 2 days తర్వాత సార్ మా సి గారు మీతో మాట్లాడారు. నువ్వు కూడా పోకూడదని అంటే మీరు పోకూడదు అనడం లేదు సార్. 2 days తర్వాత సి గారు పోదామన్నారు కదా, పోయి రాపండి. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తాం? మొన్న 100 members వచ్చారు. రైతులందరూ ఉన్నారనో వాళ్ళ ఎదురుగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము నేను అనేది ఏమంటే నగిరి గాలేరు ద్వారా నీళ్లు పోయేదానికంటే ఈ ఎస్ఆర్బీసీ మీరు దానికి ఇప్పుడు మీరు 2500 ఎంతో పంపిస్తారు నగిరి గాలేరు, రైట్? ఓకే. దాంట్లో మిమ్మల్ని రిక్వెస్ట్ ఏమంటే మనం మిమ్మల్ని దాంట్లో ఒక 300 అట్లా తగ్గించే, ఒక 1200 అట్లా పంపించి ఇక్కడ 300 ఇంకొక 700 తీసుకొని ఈ మన ఎస్ఆర్బీసీ అమ్మని పంపించేసి ఒక వారం రోజులు చాలు. తర్వాత మళ్ళీ మిమ్మల్ని నీళ్ళు అడగము, ఏం అడగము. బస్సుల పరిస్థితి క్రాప్స్ వేసే మేము మిమ్మల్ని అడిగిద్దాం. మేము మీకు ఒకటే చెప్తాను అన్నా, మీకు ఒకటే చెప్తాను, మీకు పంటకు నీళ్ళు ఇవ్వమని మేము అడిగే ప్రసక్తే లేదు. మీ దగ్గర కూడా రాము, అట్లా కాదు. మేము మళ్ళీ మీకు ఒకటే చెప్తాను చూడు, ఎవరు రైతులు వచ్చి అడిగినా ఏం అడిగినా కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాకు పంట మేము వేసుకున్నాము మేమని మిమ్మల్ని మా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఎస్ఆర్బీసీ అడిగిన నీళ్లు పారితే మొత్తం బోర్లు రీఛార్జ్ అవుతాయి. దగ్గర ఉండే కుంటలు కానీ ఏదైనా కొన్ని నిండితే మన ఈ పశువులకి దీనికి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది రిక్వెస్ట్. మనం కింది మీద అవుకు దగ్గరకు పోతే ఆ చుట్టుపక్కల ఉండే మేము మాట్లాడి మీరు అప్పిస్తే ఇప్పుడు మీరు నీళ్ళు ఉంటే ఇవ్వగలరు, నీళ్లు లేకుంటే మిమ్మల్ని చాలా దేవుడు కరుణించి నీళ్లు దండికి వచ్చి మనం మిమ్మల్ని ఇప్పుడు మీరు 4 టీఎంసీలు పెట్టుకొని మీరు నీళ్ళు ఇవ్వమంటారు. మనం 10 టీఎంసీలు 11 టీఎంసీలు ఉంటే నీళ్ళు ఇచ్చేది అన్నాడు అడుగుతాం, లేకుంటే మిమ్మల్ని అడిగి